హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. నేను ఇక్కడ చూపిస్తున్నానండి ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్. అదే ఈరోజు రాగి దోశ. అది ఇంట్లోనే మనం రాగులతో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం దోశ పిండిలాగే ఉంటుందండి. రాగి పిండిని ప్రిపేర్ చేసుకుంటే ఇది హెల్తీ కూడా, అప్పుడప్పుడు ఇలా చేసుకుని తినొచ్చు, మంచిది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నానండి, 1 కప్ రాగులను తీసుకుంటున్నాను. మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 1/2 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మినపగుళ్ళు కూడా వాడుకోవచ్చు. 1/2 కప్ రైస్ తీసుకుంటున్నానండి. మీరు ఇంట్లో యూస్ చేసుకుని రెగ్యులర్ బియ్యమే తీసుకోవచ్చు. 1 స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. ఇవంతా బాగా ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం అయితే వీటిని నానబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా వాష్ చేసేసుకున్నాను. మనం ఇప్పుడు నీళ్ళు పోసుకొని, సరిపడా నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలండి. అప్పుడు మనకి రాగులు అనేవి బాగా నానుతాయి అన్నమాట. ఇవి ఇలా మూత పెట్టేసుకున్నప్పుడు మనం సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం 4 అవర్స్ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, 4 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా మనకైతే రాగులు అయితే ఇలా నానిపోయాయి. చూడండి, బాగా నానినాయి కదా. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా నేను తీసుకుంటున్నానండి. కొంచెం కొంచెంగా తీసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం ఎలా అచ్చం దోశలకి ఎలా గ్రైండ్ చేస్తామో అంతే మెత్తగా మనం ఇక్కడ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఆడేసుకొని మనం నెక్స్ట్ బౌల్లో తీసేసుకుందాము దీన్ని. ఇదే విధంగా మిగిలినవి కూడా మనం రాగులను తీసుకుని దాంట్లోనే గ్రైండ్ చేసేసుకోవాలండి. మొత్తం ఇలా మనం రాగి పిండిని ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టేసుకోవడమే అండి. మనం అచ్చం దోశ పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఇంట్లో అదే విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయిపోవాలండి. చూడండి, ఇంత మెత్తగా అయితే మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ క్వాంటిటీని మనం బాగా కలిపేసుకుని ఒక ఓవర్ నైట్ అయితే పెట్టేసుకోవాలండి. మనకి ఒక 12 అవర్స్ అవుతుంది. సో అప్పుడే మనకి ఫర్మెంటేషన్ అనేది బాగా వస్తుంది అన్నమాట. అంటే ఈ రాగి పిండి అనేది పులుస్తుంది కొద్దిగా, దోశలు మనకి బాగా ఈజీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 12 అవర్స్ అంటే ఓవర్ నైట్ పెట్టేసుకోండి ఇంకా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మార్నింగ్ అండి, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. మూత తీసుకొని ఇప్పుడు మనం మూత తీస్తున్నాను. చూడండి, మనకి రాగి పిండి అయితే ఇలా ఉబ్బుతుంది అనమాట. అంటే ఫర్మెంటేషన్ అయింది బాగా. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకుని రాగి దోశలు వేసుకోవడమేనండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. మీకు ఎంత కావాలితే అంత సాల్ట్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా రాగి దోశలకి రెడీ అయిపోయినట్టే అండి పిండి మనకి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ప్యాన్ అయితే పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ నేను ఇది కలిపేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను. హీట్ చేసుకుని నేను ఇప్పుడు ఇక్కడ 1 స్పూన్ ఫుల్ అయితే తీసుకుంటున్నానండి. 1 స్పూన్ ఫుల్ అయితే మనకి ఫుల్ దోశ వస్తుందన్నమాట. ఇలా పోసేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ఫుల్గా పట్టేంత. సో మెల్లగా స్ప్రెడ్ చేసుకోండి, ఏమీ అంటుకోదు, కానీ స్ప్రెడ్ చేసుకొని మెల్లగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ వేసుకోండి. దానిపైన ఆయిల్ వేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది దోశ. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కొంచెం పైన ఇలా కాలగానే మనం తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుని దాన్ని కూడా ఇలా ఒత్తుకుని కొద్దిగా కాలుతుంది, కింద కూడా బాగా కాలుంటుంది. చూడండి, మనకి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక్కడ చాలా ఈజీగా కదండి. చూడండి, మన దోశ పిండి ఎలా అయితే వస్తుందో మనకి అలాగే. చూసారు ఎంత బాగా కాలిందో లోపల కూడా. ఇది హెల్తీ ఒక బ్రేక్ఫాస్ట్ అండి. మీరు రోజు తినే దోశల కన్నా ఇది అప్పుడప్పుడు చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. దీంతో మనం ఇలా పల్లీల చట్నీ కానీ మనం ఏదన్నా తీసుకోవచ్చు. మీ ఇష్టం, మీ చాయిస్, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఈ పల్లీ చట్నీ అయితే కూడా నేను చేశానండి వీడియో. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూస్ చేసుకోండి. ఈ వీడియో కనుక లైక్ అయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.